దోస్తులు ఇప్పటిదాకా ఈ ప్రపంచంలోనే మస్తు ఎక్కువ జ్వరం వచ్చిన మనిషి గురించి ఈ వీడియోలో మీకు చెప్తా. అట్లనే ఒక దేశంలో దయ్యాల కోసమే స్పెషల్గా 15 రోజులు గ్రాండ్గా దావతును చేస్తారు. అంటే మన దగ్గర దసరా దీపావళి చేసినట్టే వాళ్ళు గ్రాండ్గా దయ్యాల కోసమే స్పెషల్గా పండగ చేస్తారు. ఇంకా ఒక ఆమె మనిషిని కాకుండా ఒక బొమ్మను పెళ్లి చేసుకుంది. ఇంకో షాకింగ్ ముచ్చటేందంటే ఆ బొమ్మకు ఆమెకు ఒక బిడ్డ కూడా పుట్టింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇవే కాదు ఇంకా ఇట్లాంటి మస్తు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉంటాయి. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా మొత్తం చూస్తే మస్తు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఇంకా చూసుకోండి మరి. దోస్తులు, మనం చిన్నగున్నప్పుడు స్కూల్కు డుమ్మా కొడితే టీచర్ ఎందుకు రాలేవని అడిగితే మనందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చే రీజన్ జ్వరం వచ్చింది సార్ అందుకే రాలే అని అబద్ధం చెప్తుండే కదా. అందరికీ గుర్తొచ్చిందా? ఎంత పెద్ద టాపర్ అయినా సరే కానీ చిన్నప్పుడు ఒక్కసారన్నా గిట్లా చేసే ఉంటారు. ఇప్పుడు ఇదెందుకు గుర్తు చేస్తున్నా అనుకుంటున్నారా? అసలు మీకు నార్మల్గా ఒక మనిషి ఎన్ని డిగ్రీల జ్వరాన్ని తట్టుకోగలుగుతాడో తెలుసా? అది ఎంతంటే మ్యాక్సిమం 108 డిగ్రీల టెంపరేచర్ దాకా మనిషి తట్టుకోగలుగుతాడు. అంతకంటే ఎక్కువైతే ఖతం. మనకు 103, 104 డిగ్రీల జ్వరం వస్తేనే కింద మీద అవుతాం, ఉంటామా పోతామా అనిపిస్తుంది. నార్మల్గా అయితే హ్యూమన్ బాడీ టెంపరేచర్ 98 నుంచి 100 డిగ్రీల మధ్యలో ఉంటుంది. అట్లా ఉంటే హెల్తీగా ఉన్నట్టు. అట్లాంటిది 10th జూలై 1980 అట్లాంటాలో ఉండే విల్లీ జోన్స్ అనే 52 ఏళ్ళ ఆయనకు వడదెబ్బ గట్టిగా తగిలింది. అప్పుడు ఆయనకు రికార్డు లెవెల్ జ్వరం వచ్చింది. ఎంత అంటే 115 డిగ్రీల ఫారెన్ హీట్ జ్వరం వచ్చింది. ఇంత జ్వరం వస్తే ఎవరన్నా బతుకుతారా? ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడని మీరు అనుకోవచ్చు. కానీ జోన్స్ 24 రోజులు హాస్పిటల్లో డెత్తోని ఫైటింగ్ చేసి మరీ ఆఖరికి గెలిచిండు. ఇప్పటిదాకా ఇంత ఎక్కువ జ్వరం ప్రపంచంలో ఎవ్వరికి రాలేదు. అందుకని విల్లీ జోన్స్కు వరల్డ్ రికార్డును కూడా ఇచ్చిర్రు. మీకు కూడా ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి జ్వరం వచ్చే ఉంటుంది కదా. మీకు హైయెస్ట్ ఎన్ని డిగ్రీల జ్వరం వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన దగ్గర సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలు ఉన్నట్టే ప్రతి దేశంలో మస్తు రకాల పండుగలు ఉంటాయి. అక్కడ ఆచారాలకు తగ్గట్టుగా వాళ్ళు వాటిని చేసుకుంటారు. కానీ అవి మనకు చూడనీకే మస్తు డిఫరెంట్గా వింతగా అనిపిస్తాయి. దయ్యాలంటేనే మనకు సుస్సు పడుతుంది. అట్లాంటిది స్పెషల్గా దయ్యాలకు ఫుడ్ పెట్టే ఫెస్టివల్ ఉందంటే ఇంకెట్లుంటుంది? ఏం లేదు, దయ్యాలను రండి బాబు రండి అని ఇంటికి పిలిచి మరీ ఫుడ్ పెడతారు. కంబోడియా దేశంలో దయ్యాలకు అన్నం పెట్టే సాంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు, అక్టోబర్ మధ్యలో 15 రోజులు ఈ పండుగ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళందరూ ఏమని నమ్ముతారంటే ఓన్లీ ఆ 15 రోజులు మాత్రమే నరకం డోర్లు ఓపెన్ అయ్యి మస్తు ఆకలితోనున్న దుష్టశక్తులు దయ్యాలు బయటికి వస్తాయని. అందుకని ఆకలితోనున్న దయ్యాలకు మంచిగా ఫుడ్ పెట్టి శాంతింపజేస్తారు. ప్రతి ఫ్యామిలీ వాళ్ళ లాస్ట్ 7 పూర్వీకులను తలుచుకొని ఇట్లా ఫుడ్ను పెడతారు. ఈ పండుగను చుమ్ బెన్ ఫెస్టివల్ అంటారు. ఈ ఆచారాన్ని కంబోడియాలో 9వ శతాబ్దం నుంచి పాటిస్తున్నారు. దోస్తులు, అంతేకాదు నరకం నుంచి బయటకు వచ్చిన దయ్యాలకు సూర్యుడు అంటే మస్తు భయం అంట. అందుకని ప్రజలందరూ కూడా 15 రోజుల దాకా సూర్యుడు బయటికి రాకముందే వండి పెడతారు. ఇంకా నరకం నుంచి మొత్తం 4 రకాల దయ్యాలు బయటికి వస్తాయని అంటారు. కొన్ని దయ్యాలు రక్తం మాంసం మాత్రమే తింటే అని వాళ్ళు చెప్తుంటారు. అంతేకాదు ఇంకొన్ని ప్యూర్ వెజిటేరియన్ దయ్యాలు కూడా ఉంటాయంట. వాటికి మెనూ సపరేట్గా ఉంటుంది మొత్తం. నిజంగా దయ్యాలైతే వాళ్ళకు కనిపించాయి కానీ అది వాళ్ళ నమ్మకం మాత్రమే. ఏది ఏమన్నా కానీ అందరి ఆచారాలను మనము రెస్పెక్ట్ చేయాలంతే. మన పెద్దోళ్ళు చెప్తుంటారు కదా, ఒక 6 నెలలు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే మన అలవాట్లు వాళ్ళకు, వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయి అంటారు కదా. కరెక్టే, కానీ అవి మంచి అలవాట్లు అయితే అస్సలు కాదు, పక్కా. సేమ్ ఇట్లా మనుషులకే జరుగుతుందా లేకపోతే జంతువులకు కూడా అవుతుందా అని తెలుసుకోనీకే 1931 సంవత్సరంలో అమెరికాలో వింథ్రోప్ నైల్స్ కెల్లోగ్ అనే కంపారేటివ్ సైకాలజిస్ట్ ఇంకా ఆయన వైఫ్ లూయల్లా ఇద్దరు కలిసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసిర్రు. అదేంటంటే అప్పుడు వాళ్ళకు 10 నెలల కొడుకున్నాడు. వాని పేరు డొనాల్డ్. అందుకని కెల్లోగు ఒక ఆడ చింపాంజీ పిల్లను తీసుకొచ్చిండు. అప్పుడు దాని ఏజు 7.5 నెలలు. దానికి గువా అని పేరును కూడా పెట్టిర్రు. 10 నెలల మన డొనాల్డ్ గారిని ఇంకా 7.5 నెలల గువాను ఒకటే దగ్గర సేమ్ మన మనుషుల లెక్క అన్న చెల్లెల లెక్క పెంచితే ఏమవుతుందో సైకలాజికల్గా అబ్జర్వ్ చేయాలనుకున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు అవుతుంది. డొనాల్డ్ గాడేమో మనుషులను ఫేస్ను బట్టి గుర్తుపడుతున్నాడు. గువానేమో మనుషుల బట్టలను, డ్రెస్లను బట్టి వాళ్ళను గుర్తుపడుతుంది. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతుంది. అప్పుడు డొనాల్డ్ గాని ఏజు 16 నెలలు. అప్పుడప్పుడే మాట్లాడనీకే ట్రై చేస్తున్నాడు. చిన్న చిన్న పదాలు అంటున్నాడు. కానీ గువా చింపాంజీ కదా, మాటలు రావు. అందుకని చిన్న చిన్న సౌండ్స్ చేస్తుండే. రెగ్యులర్గా డొనాల్డ్కు గువాకు మెమొరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అటెన్షన్ లాంటి చిన్న చిన్న టెస్టులు పెడుతుండే. కానీ మ్యాటర్ ఏంటంటే అన్నిట్లా డొనాల్డ్ గాని కంటే గువానే బెటర్గా ఉంటుండే. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యి 9 నెలలు అవుతుంది. కెల్లోగు సడన్గా ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని ఆపేసిండు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ చింపాంజీ పిల్ల మనుషుల దగ్గర ఉంటే వాళ్ళ లెక్క ప్రవర్తిస్తుంది అనుకున్నారు. కానీ అంతకంటే ముందే మన డొనాల్డ్ గారు ఉన్నాడు కదా, వాడే రోజు రోజుకు మాట్లాడనీకే ట్రై చేయకుండా గువా లెక్క సౌండ్స్, సైకిల్ చేసుడు స్టార్ట్ చేసిండు మెల్లమెల్లగా.
చింపాంజీ పిల్ల ఎట్లా చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే డొనాల్డ్ గాడే చింపాంజీ లెక్క చేస్తుండని కెల్లోగు ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని ఆపేసిండు. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే తర్వాత గువాను ప్రైమేట్ సెంటర్కు ఇచ్చేసిర్రు. 1 సంవత్సరం తర్వాత గువా న్యూమోనియా వచ్చి చచ్చిపోయింది పాపం. అప్పుడు దాని ఏజ్ 3 సంవత్సరాలు. దోస్తులు, ఈ వీడియో చూస్తున్న మీకు ఎవరికన్నా గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ ఫ్యాక్టు ఖచ్చితంగా నీకోసమే. ఈ ప్రపంచం మొత్తంలో 30% కంటే ఎక్కువ మందికి గోర్లు కొరికే అలవాటు ఉంది. అందులో నువ్వొకను అంతే. ఏజ్తోని సంబంధం లేకుండా పిల్లలకు పెద్దలకు అందరికీ అలవాటు ఉంటుంది. దీన్ని డాక్టర్లు ఓనికోఫాగియా అంటారు. కొంతమందికి యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్ అనిపించినప్పుడు, ఇంకా కొంతమందికి అయితే ఖాళీగా బోర్ కొడుతున్నప్పుడు ఆటోమేటిక్గా చేతులను గోర్లను నోట్లో పెట్టుకొని కసాకసాని కొరుకుతుంటారు. మరి ఇట్లా గోర్లను కొరికితే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే గట్టిగానే ఉన్నాయి. కొంతమంది గోల్డ్నే కాకుండా పక్కకుండే తోలును కూడా కొరుకుతారు. అప్పుడు గోల్డ్ ఎడ్జులు ఇంకా నేల్ బెడ్ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఇంకా డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. చిన్నపిల్లలకైతే టీత్ అలైన్మెంట్ కూడా చక్కగా ఉండదు. అట్లనే టికెట్ తీసుకోకుండా బ్యాక్టీరియా డైరెక్ట్గా నోట్ లోపలికి పోతుంది. ఇంకా ఇట్లాంటి మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, మరి ఈ అలవాటు నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది. అది ఇప్పుడు మీకు చెప్తా. అదేంటంటే గోర్లు పెద్దగా పెరగకుండా రెగ్యులర్గా కట్ చేసుకోవాలి. డాక్టర్లు కూడా 100% దీన్నే సజెస్ట్ చేస్తున్నారు. లేకపోతే కెమికల్స్ అవన్నీ వాడాల్సి వస్తుంది. మరి మీ ఇష్టం. కరెక్టే కదా, గోర్లు పెద్దగా లేకపోతే కొరకాలే పీకాలే అనిపించదు కదా. ఇప్పటికన్నా మానుకోండి, మీకే మంచిది. మరి ఆ 30% మందిలో మీరు ఉన్నారో లేరో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది, ఇంకా మన దోస్తులందరికీ కూడా తెలుస్తుంది. కొంతమందికి అదృష్టం ఎప్పుడు ఏ రూట్లో వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుందో అస్సలు తెలియదు. అప్పుడే దాన్ని గట్టిగా పట్టుకుంటే రిచ్ అయిపోవచ్చు. ఎందుకంటే 2023లో కెనడాలో ఉండే 18 ఏళ్ల జూలియట్ లామోర్ ఆమె తాత చెప్పిన ఒక చిన్న ఐడియాతోని రాత్రికి రాత్రే మిలియనీర్ అయిపోయింది. అంత అదిరిపోయే ఐడియా వాళ్ళ తాత ఏమిచ్చిండంటే 2022 ఎండింగ్లో జూలియట్ మైల్ స్టోన్ బర్త్డే, అదే 18వ పుట్టినరోజు అయింది. అప్పుడు జూలియట్ తాత మనవరాలకు, జూలీ ఇప్పుడు నువ్వు స్వతంత్ర పౌరురాలు అయిపోయినావు, ఎంజాయ్ పండుగ అని చెప్పి ఒక లాటరీ టికెట్ కొనుక్కో, పైసలు వచ్చినా రాకున్నా మస్తు ఫన్గా ఉంటుందన్నాడు. జూలియట్ తాత మాట అయిని ఒక లాటరీ టికెట్ కొనుక్కుంది. ఇంకా దాన్ని మర్చిపోయి రోజు కాలేజు పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంది. 2023 జనవరి 7th రోజు జూలియట్ పార్ట్ టైం జాబ్లో ఉన్నప్పుడు విన్నర్ అయిన లాటరీ నంబరు టీవీలో వస్తుంది. దాన్ని చూసి జూలియట్ షాక్ అయిపోయింది. నిజంగానే మన జూలీ లాటరీ గెలిచింది. తాత చెప్పినందుకు లైఫ్లో ఉన్న ఫస్ట్ టికెట్కే లాటరీ వచ్చింది. ప్రైజ్ మనీ ఎంతనో తెలుసా? 48 కెనేడియన్ మిలియన్ డాలర్స్. అంటే మన పైసలల్లా అచ్చరాల 290 కోట్లు. జూలియట్ను మీడియా ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండే, మా తాత చెప్పినందుకే ఆ లాటరీ టికెట్ కొన్నా అన్నది. జూలియట్ డాడీ ఫైనాన్షియల్ ప్లానర్. ఆ పైసలు మొత్తం కూడా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తా అన్నది. కెనడా మొత్తంలోనే అతి తక్కువ వయసులో పెద్ద లాటరీ గెలిచిన రికార్డు కూడా ఇదే. ఇప్పుడు మీరే చెప్పండి, జూలియట్ తాతకు దండేసి దండం పెట్టినా తక్కువనే కదా. మన తాతలో ఉంటారు, పనులు చెప్తారు కానీ పైసలు వచ్చే ఇట్లాంటి మంచి మంచి ఐడియాలు మాత్రం అస్సలు ఇయ్యరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు హిస్టరీలోనే అతిపెద్ద గుర్రం గురించి చెప్తా. అంటే ఇప్పటిదాకా ఈ భూమి మీద మనుషులకు కనిపించిన పెద్ద గుర్రం గురించి. అది 1850sలో ఇంగ్లాండ్లో బెడ్ఫోర్డ్ అనే ప్లేస్లో ఉంటుండే. ఆ గుర్రం పేరు శాంసన్. ఇంకా దాన్ని మమ్మోత్ అని కూడా పిలుస్తుండే. దీని హైటు 219 సెంటీమీటర్లు. ఎస్టిమేటెడ్ వెయిట్ ఏమో 1524 కిలోలు. అంటే మీరే అర్థం చేసుకోరు, ఒక 2-3 గుర్రాలు కలిపితే ఇంత బరువు ఉంటుంది. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గుర్రం అని కూడా దీనికి రికార్డు ఉంది. లాస్ట్ 170 సంవత్సరాల నుంచి శాంసన్ కంటే పెద్ద గుర్రం ఈ భూమి మీద ఇప్పటిదాకా కనిపించలేదు. లవ్ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటిది? లవ్ సింబలే కదా. లవ్ సింబల్ని యూజ్ చేసుకుని అందరు కూడా వాట్సాప్లో దీంట్లో చాటింగ్ చేసుకుంటారు కదా. మీరు కూడా ఖచ్చితంగా ఎవరికో ఒకరికైతే లవ్ సింబల్ చాటింగ్లో పంపించే ఉంటారు కదా. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే అసలు లవ్కు సింబల్ లెక్క ఆ హార్ట్ సింబల్ని ఎందుకు వాడుతురు, ఎప్పటి నుంచి వాడుతురు అనేది ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నా సింపుల్గా. ఈ రెడ్ హార్ట్ సింబల్ను లవ్కు సింబల్ లెక్క వాడుడు స్టార్ట్ చేసింది 1250 సంవత్సరం నుంచి అని చరిత్ర చెప్తుంది. అంటే ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాల కిందటనే లవ్ సింబల్ని ప్రేమకు చిహ్నంగా వాడిర్రు. 1250 సంవత్సరంకు ముందు ఫ్రెంచ్, జపాన్, మన దేశంలో ఈ సింబల్ ఉంది కదా ఇప్పుడు లవ్ సింబల్, దాన్ని చెట్ల ఆకులను సూచించనీకే వాడుతుండే అంట. అంటే చెట్ల ఆకులు కూడా ఆల్మోస్ట్ కొన్ని లవ్ సింబల్ లెక్క ఉంటాయి కదా, అందుకని దాన్ని వాడుతుండే. దోస్తులు, ఈ వీడియో మొత్తానికి ఇదే హైలైట్ ఫ్యాక్ట్. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కదా, కొన్ని ప్లేసెస్లో బొమ్మలకు స్పెషల్గా పెళ్ళిళ్ళు చేస్తారు. ఇక రీసెంట్ టైంలో అయితే కుక్కలతోని, నక్కలతోని, చెట్లతోని కూడా ఆఖరికి కొంతమంది పెళ్లి చేసుకున్నారు. అంటే మీకు తెలుసు కదా, ఈఫిల్ టవర్ను కొంతమంది పెళ్లి చేసుకున్నారని కూడా మనము లాస్ట్ వీడియోలో ఒకసారి ఒక ఫ్యాక్ట్ చేసినాం. కానీ 2022లో బ్రెజిల్లో ఉండే మేరీవోన్ రోచా మోరిస్ అనే 37 ఏళ్ల మహిళ ఒక బొమ్మని పెళ్లి చేసుకుంది. అంటే ఈ న్యూస్ తెలిసిన తర్వాత మస్తు మంది షాక్ కాకపోవచ్చు, కానీ ఆమె ఆ బొమ్మతోని ఒక బిడ్డను కూడా కన్నది.
ఇది అస్సలు పాయింట్ అన్నట్టు. అసలు బిడ్డ ఎట్లా పుట్టింది అనేది మస్తు మందికి షాకింగ్ పాయింట్. కానీ అది నిజమే, దాని వెనుక ఒక పెద్ద లాజిక్ ఉన్నది. ఇప్పుడు మీకు చెప్తా. మోరెస్ ఆంటీకి ఆమె చిన్నప్పుడు ఆమెతో డాన్స్ చేయడానికి ఎవరు లేకుండే. అందుకని ఏడ్చుకుంటే వాళ్ళ అమ్మకు డాన్స్ పార్ట్నర్ లేరని చెప్తే ఆమె ఏం చేసిందంటే సొంతంగా ఒక బొమ్మను తయారు చేసి మోరెస్కి ఇచ్చింది. ఇంకేముంది, మోరెస్ ఆ బొమ్మకు మార్సెల్లో మోరెస్ అనే పేరు పెట్టింది. దాంతోనే లవ్ లో కూడా పడ్డది. ఇంకా మస్తు సంవత్సరాల నుంచి ఆ బొమ్మతోనే ఉన్నది కదా, అందుకని మనుషుల మీద విరక్తి వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు కానీ ఆ బొమ్మనే భాగస్వామిని చేసుకుందామని గట్టిగా ఫిక్స్ అయిపోయింది. 2022లో ఆ బొమ్మనే గ్రాండ్ గా పెళ్లి కూడా చేసుకుంది. అసలు మ్యాటర్ ఏంటంటే 2023లో ఈ వింతైన జంటకు హాస్పిటల్లో ఒక బిడ్డ కూడా పుట్టింది. ఈడనే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ బిడ్డే మనిషి బిడ్డ కాదు, అంటే ఒక బొమ్మ బిడ్డే. నిజంగా మనిషి పిల్లగాడు కాదు. చిన్న బొమ్మను తీసుకొచ్చి మోరిస్ అదే నా కొడుకు అని చెప్పి గట్టిగా ప్రకటించుకుంది. మోరిస్ ఆమె బొమ్మ కొడుకుకు మార్సిలిన్హో అనే పేరును కూడా పెట్టింది. అంటే మ్యాటర్ ఇప్పటికే అయిపోలేదు. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మోరిస్కు కొడుకు పుట్టిండు కదా, వాడు ఆడుకోనికనంట ఎవ్వరు లేరంట, వానికి మస్తు బోర్ కొడుతుందంట ఆ బొమ్మగానికి. అందుకని మోరిసు చెల్లెల్ని ఇద్దామని ఫిక్స్ అయిపోయింది. ఇంకొక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాని పేరు మార్సిల్లా. ఇది కూడా మనిషి పిల్ల కాదు, ఇది గిట ఒక బొమ్మనే. ఇక ఒక్కొక్కరు పిచ్చి ఒక్కొక్కరు ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తాం చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో మంచిగా అనిపించింది అనుకుంటున్నా. ఖచ్చితంగా మీకు నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు, అదే చేసేరి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా టాటా, బై బై, సీ యూ.